ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. బైబిల్ కోరస్. ఓ దేవునికి మహిమ, లేవనెత్తెను నన్ను, లేవనెత్తెను యేసు తన చేయి చాచి నన్ను రక్షించెను. ఓ దేవునికి మహిమ, యేసుని ప్రేమింతును, ఎక్కువగా ప్రేమింతును. నేనదారి ఒడ్డున చేరినప్పుడు ఎక్కువగా స్తుతింతును. నేనదారి ఒడ్డున చేరినప్పుడు ఎక్కువగా స్తుతింతును. ఇక్కడ వింత అయిన దృశ్యం మనం చూడగలుగుతున్నాం. 11వ వచనంలో చదవలేదు మనం. 10వ వచనం చివరి భాగంలో, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండేది కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని. యోనా సామాన్యుడు కాదు. ఇతడు దేవుని ప్రవక్త అనబడి వ్యక్తి, ప్రత్యేకింపబడిన వ్యక్తి, దేవుని పని కొరకు ప్రత్యేకింపబడిన వ్యక్తి. మనం అందరం దేవుని పిల్లలమే. అయితే మనకంటే కూడా ఒక ప్రత్యేకత కలిగిన వ్యక్తి యోనా. దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి, ప్రవక్త అని పిలువబడుతున్న వ్యక్తి, సామాన్యుడు కాదు. కానీ ఒకనొక రోజున ఈ సామాన్యులైన మనుషులు అతను ప్రశ్నిస్తున్నారు, నీవు చేసిన పని ఏమి అని అడిగి. జీవితంలో మనల్ని కూడా దేవుడు ప్రశ్నిస్తాడు. మన అనుదిన జీవితాన్ని లెక్క కట్టి ఆయన చూస్తూ ఉంటారు. నువ్వు మనం కూర్చుంట, లేచుట, నడుచుట, పండుకొనుట, మాట్లాడుట, తినుట, త్రాగుట సమస్తం ఆయన ఎరిగినవాడు. ఆ ప్రతి చర్యలోనూ ఆయన చూసేవాడిగాను, ఆయన లెక్కించేవాడిగా ఉన్నాడు. మన పనిని కూడా ఆయన ప్రశ్నించేవాడిగా ఉంటాడు. అలాగే ఇక్కడ దైవ గ్రంథంలో ఉన్న వ్యక్తులను ఆయన ఎలాగో ప్రశ్నిస్తున్నాడని మనం చూస్తున్నాం. దేవుని యొక్క ప్రతినిధులుగా కొందరు వ్యక్తులు, నువ్వు చేసిన పని ఏం చేస్తున్నాడండి ఇతను? నేను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నాడు. దేవుని దాసుడు, ప్రవక్త ఒక దినాన పారిపోతున్నాడు. నిజానికి మనము దేవుని పిల్లలని చెప్పుకుంటున్న మనము దేవునికి జవాబుదారీగా ఉండాలి. యేసు ప్రభు అని పిలుస్తాం. ఆయన సర్వాధికారి, సర్వోన్నతుడైన దేవుడు. ఆయనకు మనం జవాబుదారీగా ఉండాలి. అనుదినము కూడా జవాబుదారీగా ఉండాలి. మన ఇష్టం వచ్చినప్పుడు జీవించడానికి కాదు. ఇక్కడ యోనా జీవితంలో దేవుని యొక్క అధికారం అనగా దేవునికి జవాబుదారి అంటే అధికారానికి లోబడి ఉండాలి. ఒక యజమాని ఉంటాడు, పనివాడు ఉంటాడు. 24 గంటలు కూడా, అంటే పూర్తిగా ఒక ఇంటికాడ ఉంటే ఆ కాలం అంతట్లోనూ యజమానుడు మనవుడు కూర్చొని ఉంటాడు. కొంతమంది ఆఫీసుల్లో పనిచేసే సామాన్యులైన వాళ్ళు ఉంటారు, వాళ్ళని అటెండర్లు అంటారు, ప్యూన్ అంటారు. సాధారణంగా కాలింగ్ బెల్ ఎప్పుడు వస్తుందో, లోపల ఉన్న అధికారి ఎప్పుడు పిలుస్తాడని ఎదురు చూస్తారు. 2 చెవులు కాదు, ఇంకా అంతకంటే ఎక్కువ చెవులు చేసుకుని తన కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. నా యజమానుడు ఎప్పుడు పిలుస్తాడు అది వినాలని, ఎప్పుడు రమ్మంటాడు. కాలింగ్ బెల్ అంటారు, బెల్ల నొక్కుతారు, వెంటనే పరుగు పెడతాడు. ఇక్కడ ఏదో చిన్న స్టూల్ ఇస్తారు అతనికి, బయట కుర్చీ కాదు, అతి కష్టం మీద కూర్చుంటాడు. ఆయా సమయాలు ఎక్కువగా నిలబడతాడు, ఇంటి వరకు పరుగులు పెడతా ఉంటాడు.
మనము కూడా దేవునికి అలా ఉత్తరవాదత్వం కలిగి ఉన్నాం. జవాబుదారీగా ఉండాలి, ఆయన అధికారం క్రింద ఉండాలి. అనగా ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా ఆయన చెప్పేది చేసే వారిగా ఉండాలి. అది మొదటి లక్షణం దేవుని పిల్లలకు. ఆయన చెప్పినది చేయాలి. అందుకే దావీదు కీర్తనలు మొదట అధ్యాయం ఉంటుంది దివారాత్రులు. కాబట్టి ఆ వాక్యము ధ్యానించమని చెప్పినాడు, ఆ పని చేయాలి మనం. దివారాత్రులు కనీసం ఉదయమందు సాయంకాలం అయినా మనం ఆ పని చేయాలి. ఇక్కడ యోనా కూడా ఆయన అధికారం క్రింద ఉన్నట్టు మనకు కనబట్టలేదు. ఇచ్చేదంటే మొదటి వచనం రెండో వచనం చదవండి. అదే నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించు. ఇది దేవుడు ఒకనాడు ప్రత్యేకంగా ఆయన స్వరాన్ని వినబడ చేసినాడు. దేవుడు ఆజ్ఞాపించినాడు, నువ్వు చేయవలసిన పని ఇది. ఈ రోజున ఆ నినివే పట్టణానికి దుర్గతి కలుగునని ప్రకటించు. వార్త చెప్పు, ఒక స్వార్థ చెప్పు. అక్కడికి వెళ్ళి ఆ ప్రజలు లేమికాయ ఉన్నారు, వాళ్ళ జీవితాలు దేవునికి అంగీకారానికి ఏమాత్రం లేదు. ఈ సత్యాన్ని ఆ ప్రజలకు తెలియజేయాలి ఈ దేవుని యొక్క దాసుడు ప్రవక్త. కానీ ఆయన అధికారానికి లోబడేదానికి బదులుగా అతని యొక్క హృదయంలో ప్రభుకి చోటు ఉన్నట్టు ఎక్కడ కనపడదు. అధికారానికి లోబడలేదు, హృదయంలో దేవుని చోటు ఉన్నట్టు ఎక్కడుంది? దేవుని దాసుని పిలువబడుతున్నాడు, ప్రవక్తని పిలువబడుతున్నాడు, కానీ దేవునికి హృదయంలో చోటు కనబడట్లేదు. ఎక్కడ క్రియాపూర్వకంగా చూస్తే దేవునికి చోటు కనబడట్లేదు. అందుకని ఇక్కడ ఆయన గురించి 10వ వచనంలో ఏం రాయబడిందంటే, తాను యెహోవా సన్నిధిలో నుండి చాలు. తర్వాత 9వ వచనం, నేను హెబ్రీయుడను సముద్రమునకును భూమికి సృష్టికర్తే ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. చాలు. ఇట్లాంటి ఆయన ఎవరో అనేది ఎరిగినవాడు ఈ యోన, దేవుని దాసుడు, అనుభవించినవాడు, చూసినవాడు, దేవుని యొక్క స్వరాన్ని ప్రత్యక్షంగా వినేవాడు అయ్యుండి కూడా ఈ యోన దేవునికి లోబడక, దేవుని నామానికి మహిమను ఆపాదించక పారిపోయే వ్యక్తిగా, ప్రవక్త అయ్యుండి కూడా ప్రభు చిత్తాన్ని జరిగించలేని వ్యక్తిగా కనిపిస్తున్నాడు. దాని యొక్క ఫలితము ఆయనకు స్వనాశనం తెచ్చుకున్నాడు. యోనాకు స్వనాశనం, తనకు తానుగానే నాశనము తెచ్చుకున్నాడు. ఎప్పుడు కూడా దేవునికి లోబడకపోతే మనం కూడా మన జీవితాల్లో నష్టము, కష్టము, బాధలు తెచ్చుకుంటామని యోనా జీవితాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఏంటంటే ఏం చేస్తారు ఇక్కడ చూడండి, అతన్ని నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చునని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయడి. చూసారా ఏ గతి పట్టిందో? నన్ను ఎత్తి సముద్రంలో పడవేయడి. కాబట్టి తాను కీడు తెచ్చుకోవడం మాత్రం కాదు, కానీ అందులో ఉన్న వారందరికీ కూడా తుఫాను వచ్చింది తన బట్టి. కాబట్టి అతను ఆత్మీయంగా చనిపోయాడు. భౌతికంగా సజీవంగా ఉన్నాడు, కానీ ఆత్మీయంగా చనిపోయినాడు అంతరంగమందు. కాబట్టి తను నాశనం అయిపోతున్నాడు, తను మిగిలిన వారికి నాశనాన్ని కూడా పొందించున్నాడు. తను అనుకుంటున్నాడు, తెలివైన వాడు అనుకుంటున్నాడు, ఆ ప్రజలు పట్ల దేవుడు కనికరం చూపిస్తారని నేను ముందే అన్నాడు. తర్వాత మీరు జారిపడతారని నాకు ముందు నాకు తెలుసు ప్రభు, అందుకే నేను ఇక్కడ ఈ స్థలానికి రావడానికి ఇష్టపడలేదు. అంటే సామెతల గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం, ఒకరి ఎదుట సరైనదిగా కనబడు మార్గం కాదు, కానీ జాగ్రత్త పడదాం. మనం యోనా వరి యోగ్యులుగా ఉండవచ్చు, దేవుని కొరకు యోగ్యులుగా చేయబడ్డాం, ఆయన పిల్లలుగా, కుమార్తెలుగా, కుమారులుగా పిలువబడుతున్నాం. దేవుని యొక్క అధికారాన్ని నిత్యము జవాబుదారిగా విధేయత చూపించే వ్యక్తులు ఉండాలి. ఆయన స్వరాన్ని వింటూ ఉండాలి. అలాగే మన జీవితాన్ని గడపాలి, ఆయనకి లోబడి ఉండాలి అని లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. అలా కాని పక్షంలో మనము ఒక ఎదుటే సరైనదిగా కనపడు మార్గం కలదు, కానీ
ఒక్కడితో పోలేదు కానీ అనేకులు కీడు తెచ్చేవాడు ఉన్నాడు. చివరికి దేవుడు ఎంతైనా కనికర సంపన్నుడు కాబట్టి అందరికీ కీడు చేయడానికి బదులుగా అతన్ని యోనాను ఆ వాడని తప్పించి మిగిలిన వారికి క్షేమం ఇచ్చి యోనాకు మాత్రం శిక్ష విధించాడు, మరణానికి అప్పగించలేదు. దేవుడు ప్రేమస్వరూపండి, మనం శిక్షిస్తాడు కానీ మరణానికి అప్పగించడు. సాధ్యమైనంత వరకు విధేయత చూపించాలని ఆయన ఆశపడతారు. కాబట్టి ఇప్పుడు కూడా యోనా జీవితాన్ని బట్టి మనం తెలుసుకున్న సత్యం ఏమిటంటే ఆయన అధికారానికి మనం లోబడాలి. మన అంతరంగ మందు ప్రభుకి మొదటి స్థానం ఇవ్వాలి. మూడవది విధేయత చూపించాలి. ఆయన కోరిన రీతిగా మనం మన జీవితాలు కొనసాగించాలి. సత్యాన్ని మనం అర్థం చేసుకున్నాం. రెండవదిగా దేవుడి చేత ప్రశ్నింపబడిన మరొక వ్యక్తిని మనం చూడగలం. ఆదికాండము 20వ అధ్యాయము 9వ వచనం. అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? ఇక్కడ కూడా చూడండి, ఒక వ్యక్తి, సామాన్యుడైన ఒక వ్యక్తి, లోకంలో ఉండే ఒక వ్యక్తి ఎవరిని ప్రశ్నిస్తున్నాడండి? 7వ వచనం. ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త. ఎవరండి అతను? ఇందాక వ్యక్తి యోనా ఒక ప్రవక్త, అబ్రహాం కూడా ఒక ప్రవక్త. కానీ ఈ 9వ వచనానికి వచ్చేటప్పటికి అబీమెలెకు అబ్రహామును పిలిచి, నీవు మాకు చేసిన నిజానికి అబ్రహాము యోగ్యుడు, యథార్థవంతుడు, దేవునికి నమ్మకమైన వాడు అనేది మనకు తెలుస్తుంది. ఆయన కార్యాలు చూస్తే 14వ అధ్యాయంలో, ఆదికాండము 14వ అధ్యాయంలో 14 నుంచి అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 310 మండుగురిని వెంట పెట్టుకుని గాను మట్టుకు ఆ రాజులను తరిమాడు. రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చాడు. అంతేకాదు, ఇక్కడ 8-9 వచనాల్లో అనేక మంది రాజులు దండయాత్ర చేసినట్టుగా వదిలేండి. కాబట్టి ఉన్నట్టుగా 5 రాజులు, వారందరినీ అతడు 17వ వచనంలో అతడు అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు. కాబట్టి ఇలాగున అనేకులతో పోరాడిన యొక్క గొప్ప యోధుడైన ఈ అబ్రహాము, దేవుని ఎదుట ప్రవక్తగా పిలువబడుతున్న అబ్రహాము, దేవుని ఎదుట మనుషుల ఎదుట కూడా యోగ్యుడిగా ఉంటున్న ఈ అబ్రహాము ఒకానొక రోజున ఒక విషయంలో నింద మోపబడుతున్నాడు. మనం కూడా చాలా విషయాల్లో దేవునికి అంగీకారంగా ఉండవచ్చేమో, కానీ ఇలాగని నిందకు ఆస్కారం ఇచ్చే వారిగా ఉంటాం. లోపభూయిష్టంగా మన జీవితాలు ఉండవచ్చు. కాబట్టి ఇక్కడ అందుకే ఈ 9వ వచనంలో అబ్రహాము ఒకనొక రోజున అన్యుడైన ఒక రాజు చేత, ఫిలిస్తీన్ల యొక్క రాజు చేత, గెరారు రాజు చేత, నీవు మాకు చేసిన అంటే ఏంటి? ఇప్పుడు ఒక దేవుని బిడ్డకి ఏం కావాలనుకున్నా దేవుని యొక్క అధికారి కింద ఉండాలి. ప్రవక్త అయినా సామాన్యుడైనా మనమందరూ దేవుని అధికారానికి జవాబుదారీగా ఉండాలి. అనుదినము కూడా మనం చేసేది ఆయనకి అంగీకారంగా ఉండాలి. ఆయనకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించేదిగా, ఆయన చూపించేదిగా ఉండాలి. ఏంటది? మనం చేసే మన నడక, పడక, సమస్యలు కూడా అంగీకారంగా ఉండాలి. ఆయన అధికారికి ఒప్పుకున్నామంటే, ఆయన అధికారి క్రింద ఉన్నామంటే దాని అర్థం అది. అంతేకాదు, మన హృదయం అందు ప్రభుకి పూర్తి స్థానం ఇవ్వాలి. కానీ అలాగనే కాకుండా ఒకనొక రోజున ఈయన ఏం చేస్తున్నాడు? 2వ వచనం. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గురించి, ఈమె నా
చెల్లెలని చెప్పాను కనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఎంట చేర్చుకున్నాడు. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకుని స్త్రీ ఒక పురుషునికి భార్య. దేవుడు ఎవరు అనేది స్వయంగా ఎరిగిన వ్యక్తి. ఒకనాడు లోతు విషయంలో తన సహోదరుడైన లోతును రక్షించడానికి కేవలం 318 మందిని మాత్రమే 318 మంది మాత్రమే తీసుకుని వెళ్ళి అనేక రాజులను సైతం ఓడించి వచ్చిన జయం పొందిన జయశాలిగా ఉన్న ఈ యొక్క అబ్రహాము, దేవుని యొక్క శక్తిని ఎరిగిన వ్యక్తి అబ్రహాము ఈ రాజు దగ్గర రాజు నుంచి విడిపించలేడా? తన భార్యను భార్యగా ఒప్పుకుంటే ఆ రాజు నుంచి విడిపించగల సమర్థుడు కాదా? దేవుడు ఇతను ఎంత బలహీనుడిగా ఉన్నప్పటికీ రాజు దేవుడు కల్పించుకున్నాడు. చూడండి 3వ వచనంలో, రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకునే స్త్రీ ఒక పురుషుని యొక్క చాలు. మనము బలహీనులే కానీ భక్తిహీనులే కానీ దేవుడు మనలను పట్టించుకుంటాడండి, చాలు చూపుతాడండి మన పక్షాన్ని. అబ్రహాము బలహీనుడైపోయినాడు. అబ్రహాములో స్వార్థం వచ్చింది. ఏమో బతికి ఉంటే బలుసాకే తినొచ్చాను అనుకున్నాడు అనమాట. కాబట్టి తన భార్యను కొద్దిసేపు ఏమైందిలే, మనకి యాక్చువల్లీ మనం చేసుకున్న వరస కూడా ఒక విధంగా నువ్వు చెల్లెలు అవుతావు కనుక అలా చూసిన తప్పేమి కాదు దేవుని దృష్టికి. ఇతని దృష్టికి ఇతను న్యాయవంతుడిగా కనిపించాడు, కానీ దేవుని దృష్టికి కూడా అయోగ్యుడిగా ఉన్నాడు. దేవుడికి అంగీకారంగా లేదు. తన భార్యను ఒప్పుకోలేని దీన స్థితిలో ఉన్నాడు. మనం కూడా కొన్ని అనేకమైన సమయాల్లో దేవునికి మహిమని ఇవ్వని రీతిగా మన మాట, మన శ్రేష్టలు ఉండవచ్చు. తద్వారా దేవునికి చింత కలిగిస్తాం, బాధను కలిగిస్తాం. దేవుడి ఈ విషయంలో కూడా సంతోషించలేదు అబ్రహాం విషయంలో. అలాగే యోనా విషయంలో కూడా ఒకనాడు యోనా సామాన్యులు ప్రశ్నిస్తున్నారు, నువ్వు చేసిన పని ఏంటి? దేవుడికి ఎంత బాధ ఉంటుంది చూడండి. దేవుడికి ఆయనను బుద్ధి చెప్పినాడు. ఇక్కడ కూడా ఈ అబ్రహాం జీవితంలో కూడా చేసిన పనిని బట్టి దేవుడు చింతిస్తున్నాడు. కానీ అనదర్ హ్యాండ్, మరొక ప్రక్కన అబ్రహాం పట్ల ప్రేమను చూపించే వ్యక్తిగా ఉన్నాడు. కనుక అబ్రహాంకు బుద్ధి చెప్పి దేవుడు ఆ రోజున తనేమీ ఉన్నాడు అనేది అబీమెలెకు తెలియజేసి 5వ వచనం చూద్దామా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేసితినెను. అందుకు దేవుడు, అవును దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకనాడు అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేసి మాట్లాడుతున్నాడు, అబీమెలెకు సమాధానం ఇస్తున్నాడు. దేవుడు అవును యథార్థ హృదయంతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును. మరియు విరోధంగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. చాలు. కాబట్టి ఆ మనుషుని యొక్క భార్య తిరిగి అతనికి అప్పగించు. అతడు ఒక ప్రవక్త, అతడి కొరకు ప్రార్థన చేయడు. కాబట్టి ప్రియ సహోదరి, పలు సమయాలలో ఆయా సందర్భాలలో అబ్రహాము వలె మనమును బలహీనులు అయిపోతూ ఉంటాం, భక్తిహీనులు అయిపోతూ ఉంటాం. సత్యాన్ని ఒప్పుకోలేని వ్యక్తులుగా, ప్రభు కొరకు నిలబడలేని వ్యక్తులుగా, ప్రభువుని ప్రక్కన పెట్టేసే వ్యక్తులుగా ఉంటాం. కాబట్టి మనం ఎలా ఉంటున్నాం? అలాగ యోనా వలె దేవునికి మహిమను ఆపాదించలేకపోతున్నామా? అబ్రహాము వలె దేవుని చూపించలేని వ్యక్తులుగా అన్యుల దగ్గర ఆ అబీమెలెకు ఫిలిష్తీయుల రాజు అతను వచ్చి కీడును యోచించాడు, కానీ దేవుడు నా పక్షాన ఉన్నాడు అనే సత్యాన్ని మాత్రం ఎరుగకపోయినాడు. శారీరక ఆత్మానుసారంగా నడవలసిన దానికి బదులుగా శరీరానుసారంగా నడిచిన వాడిగా ఉన్నాడు. శరీరంలోకి వచ్చేసాడు, ఆత్మశాఖ నడపడం పట్టలేదు. తద్వారా దేవునికి ఘనత మహిమ ఆపాదించలేని వ్యక్తులుగా అబ్రహాంతో పాటుగా మనం పడే దినాలు ఆయా సందర్భాలు ఉంటాం. కనుక అలాగే ఉండకూడదని లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. కాబట్టి మనం
ఈ విషయంలో మన తప్పును, మన దోషాలు దిద్దుకోవాల్సిన అవసరత ఉన్నది. మూడవదిగా నిర్గమకాండము 32వ అధ్యాయం. నిర్గమకాండము 32వ అధ్యాయం. 21వ వచనం. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోనును అడగగా, చాలు. ఇక్కడ కూడా మరొక వ్యక్తిని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అంటే దేవుని యొక్క ప్రతినిధిగా మోషే ప్రశ్నిస్తున్నాడు అనగా దేవుడు పక్షాన మోషే ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి గొప్ప పాపము రప్పించినట్లు వారు నేను ఏమి చేసి. కాబట్టి ఏం చేశాడండి? అహరోను ఏం చేశాడు? ఆ మోషే ఏమయ్యాడు? మమ్మల్ని ఐగుప్తు దేశం నుండి కనాను దేశం తీసుకెళ్తానని ప్రగల్భాలు పలికిన ఆ మోషే ఏమయ్యాడు? మాకు తెలీదు. అక్కడ ఏదో సేనాయ కొండ మీదకి వెళ్ళాడు, దేవుని స్వరం వింటున్నాడు, దేవుడితో గడిపొస్తాను అంటున్నాడు, మా కొరకు ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకొస్తానని వెళ్ళాడు. కాబట్టి ఆ మోషే ఏమయ్యాడు? ఇంతవరకు మాకు దేవుని కార్యాలు ఎన్ని మా కొరకు ఏమంటున్నాడు? నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపం నో, అది కాదు. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవత. వారు ఏమంటారండి? వారు నాకు ముందు నడుచుటకు మాకు ముందు నడుచుటకు ఏం చేత అంటారు? మమ్మల్ని నడిపించేవాడు లేడు, ఇంతవరకు నడిపించలేదండి దేవుడు. ఒకనాడు నిర్గమాకాండము 2వ అధ్యాయం అనుకుంటా, నిర్గమాకాండము 2వ అధ్యాయంలో 23 నుంచి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుడు కనపడలేదా? అప్పుడు వాళ్ళకి దేవుడు లేడా? ఆ రోజున తనకి దర్శనం ఇవ్వలేదా? ఎప్పుడైతే సంవత్సరాల తరబడి ఎప్పుడు వాళ్ళ బాధను దేవుడు చూడలేదా? ఆయన మరొక సమాధానంగా మోషేను అహరోనులను పంపలేదా? అలాంటి దేవుని కార్యాలు ఎన్ని చూశారు ఐగుప్తు దేశంలో? 10 రకాలైన అద్భుతాలు, ఘనమైన అద్భుతాలు. చివరి అద్భుతమైన ఆ ఐగుప్తు దేశంలోని ఏం జరిగింది? రాజు యొక్క సింహాసనం మీద కూర్చున్న రాజు యొక్క సంతానం మొదలుకొని తిరిగలి విసిరే పని మనిషి వరకు ఉన్న మొదటి ప్రధాన అంటే ప్రథమ జ్యేష్ఠుడు చనిపోతాడు. ఓ రాజా అని ఫరోతో సవాలు చేసిన మోషే లీడర్ కనపట్లేదు వీళ్ళకి. ఆ రోజున పస్కా బలి పశువు యొక్క రక్తము ఆ గుమ్మం మీద చూసి సంహారకుడు ఆ గుమ్మాన్ని దాటిపోలేదా? ఇన్ని అద్భుతాలు చూసిన ఈ ఇశ్రాయేలుడు ఆ మోషే ఏమయ్యాడు? మాకు మా ఎదుట మా ముందు నడుచుకోక అనగా దేవుడు లేడు, మాకెవరు? దేవుడు ఉన్నాడు. ఇలాగున 3వ అధ్యాయంలో మనం చూసినాము. 24 వచ్చి చూద్దాం. 3వ అధ్యాయం. దేవుడు వారి మూర్ఖుని విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం. ఇలాంటి దేవుణ్ణి వాళ్ళు కనులారా చూసినారు, చెవులారా విన్నారు, హృదయవారా గ్రహించారు, అనుభవించారు కార్యాలు. అయినను ఒకనొక సమయంలో ఆ మోషే దేవుని మీద తిరుగుబాటు, ఆయన అధికారం క్రింద ఆయన కార్యాలు జ్ఞాపకం చేసుకున్న దాఖలాలు వీడి యొక్క బ్రతుకులు కనబట్టలేదు. మనం కూడా కొంచెం నొప్పి కలిగినప్పుడే, బాధ వచ్చినప్పుడే దేవుని చిత్తానికి అప్పగించుకోవటానికి బదులుగా ఆ యోనా వలె, అబ్రహాము వలె మనం కూడా దేవుని చిత్తంలో నడవడానికి ఇష్టపడకుండా మన కష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన కార్యాల ద్వారా, మన మాట ద్వారా,
మన క్రియల ద్వారా దేవుడు ఎవరు నాకు తెలియదు. ఎలాగునా మనం పాపం చేసిన వాడు అంతే కదా. మోషే అంటున్నాడు కదా ఇక్కడ, నువ్వు చేసిన ఈ గొప్ప పాపము మోషే, నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారిని ఏమి. కాబట్టి ప్రియ సహోదరి, పలుమార్లు మనం కూడా ఈ అహరోను ఎవరండి? దేవునికి ప్రజలకు మధ్యవర్తి, యాజకుడు, ప్రధాన యాజకుడు. ఆ యాజక సంతతికి లేవి గోత్రంలో ప్రధానుడిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి దేవుని పక్షాన ఉండాలి, ప్రజల పక్షాన ఉండాలి, ప్రజలకు బుద్ధి చెప్పాలి అవసరమైతే. అయితే ఇక్కడ ఈ ఈ అహరోను ఏం చేశాడంటే ప్రజల యొక్క మెప్పు కోరుకున్నాడు. మా ఎదుట నడుచుటకు ఒక దేవతను మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన వాడకు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని. అందుకు నేను ఎవరి వద్ద బంగారం ఉన్నదో వారు దానిని ఊడదీసి తిండని చెప్పి, నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడ యాయాయను. దూడాయను దూడ తయారైపోయింది అగ్నిలో బంగారం వేయగా. పశువులు వాటిని ఆరాధించి సిద్ధపడ్డారు. అంటే వాడు బుద్ధిహీనులుగా ఉండవచ్చు, ప్రజలు క్రమం తప్పవచ్చు, మార్గాన్ని తప్పుకోవచ్చు, కానీ దేవుని ప్రతినిధిగా ఉన్న ఈ మనుషుడు, ఈ అహరోను దేవునికి అంటే దూడ అయిందని అర్థం. కాబట్టి ఈ అహరోను ప్రజలకు బుద్ధి చెప్పడానికి బదులుగా తనే బుద్ధిహీనుడిగా ఉండి వాళ్ళ యొక్క మెప్పు, వాళ్ళ యొక్క ఘనత వాళ్ళ ద్వారా వచ్చి వాళ్ళు మెప్పించాలని, వారి పక్షాన ఉండాలని కోరుకున్న మనుషుడిగా మనం చూస్తున్నాం. కనుక అది ఎంత మాత్రము మంచి పని కాదని లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. మొదటి వ్యక్తిని మనం చూసినాము, ఎవరన్నా యోనా. తను చేయవలసిన పనికి బదులుగా దేవునికి అవిధేయుడై సొంత మార్గంలో వెళ్ళాడు. తనకు కీడు తెచ్చుకున్నాడు. ఆ ఓడలో ఉన్న వాళ్ళందరికీ కూడా కీడును తెచ్చే మనుషుడిగా ఉన్నాడు. కాబట్టి మనం అలాగే కాకుండా మనం దైవ భయం కలిగి ఉండాలని మొదటి తెలుసుకున్నాం. రెండవదిగా అబ్రహాము దేవుని కార్యాలు అనేకమైన చూసిన వాడిగా ఉన్నాడు. దేవుని ద్వారా జయశాలిగా ఉన్నాడు. ఆ లోతు విషయంలో, లోతును రక్షించే విషయంలో, అనేక మంది రాజులను జయించే విషయంలో కూడా ఆయనను దేవుని యొక్క శక్తిని నమ్మక ఆధారపడక కేవలము తన మీద తను ఆధారపడి దేవునికి అవిధేయుడై స్వార్థం, నేను బాగుంటే చాలు, ఏమో ఆవిడ విషయం నాకు పెద్దగా తర్వాత చూద్దాం, నీ గురించి దేవుడు చూసుకుంటాడు నేను ఆయన సొంత జాగ్రత్తలో తను ఉన్నాడు. తన భార్యని బహుశా దేవుడు చూసుకుంటాడు అనుకున్నాడు మనసులో. ఆయన వర్తించదా ఆ భక్తి? కానీ రెండవదిగా అబ్రహాము జీవితం ద్వారా కూడా మన తప్పిదాల విషయంలో జాగ్రత్త పడాలనేది చూస్తున్నాం. మూడవదిగా భక్తి పనులు చెప్పుకుంటున్నాం కదా, మనం భక్తి పనులు చెప్పుకుంటున్నాం. దేవుడికి మాట ఈ అబ్రహామే మాత్రమే కాదు, కానీ తిమోతి రాసిన పత్రికలు కాదు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారు. మనమెవరు? చీకట్లో ఉన్నవారు, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను, చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చినాము, మానవ నుండి చివరను దాటింపబడ్డాము. అయితే మనకు ఒక ప్రత్యేకమైన పని అప్పగింపబడింది.
అహరోనికి ఎలాగో దేవుడు పని అప్పగించాడు యాజకుడిగా, ప్రజలకును దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉండి వారి పక్షాన్ని వ్యాజ్యమాడే వ్యక్తిగా ఉండవలసింది, దేవుని సత్యమును బోధించవలసిన వ్యక్తిగా ఉన్న ఈ యొక్క అహరోను మరి మనకును కూడా ఈ దినాల్లో మనము కూడా ఆయన గురించి ప్రకటించే వ్యక్తులుగా ఉండాలి. వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయాలను ఆయన ఏమై ఉన్నాడు? గుణాతిశయాలు దేవుడు ఏమై ఉన్నాడు? అనేక విషయాలు చెప్పచ్చు. ఆయన వెలుగై ఉన్నాడు, అవునా? ఇంకా ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, శివాధిపతి, మార్గమై ఉన్న దేవుడు, సత్యమైన దేవుడు, సృష్టికర్త అయిన, ఇలాగ అనేకమైన దేవుని గురించి మనం ప్రకటించగలం, చెప్పగలం దేవుని యొక్క గుణగణాలు. అయితే దీనికి బదులుగా ఆయనను ఎలాగున మన కార్యాల ద్వారా, మన మాటల ద్వారా ఆయనను ఇతరులకు చూపించవలసిన వారిగా ఉంటూ మనము తప్పిపోతున్నాం. పలు సమయాల్లో దేవుని సువార్తను ప్రకటించలేము, ఒక పత్రిక ఇవ్వలేము, ఒక మాట చెప్పలేము, ఒక పుస్తకం ఇవ్వలేము. అలాగున మనం కూడా అహరోను మాత్రమే కాదు కానీ మనం కూడా దినాలు తప్పిపోయే వారికి ఉన్నాయేమో. వాళ్ళలోకి వెళ్ళకపోవడం మనం పరీక్షించుకోవాలి. ఇక్కడ అహరోను కూడా ఆయన తప్పిపోయినాడు, ప్రజలకు మెప్పు కోరుకున్నాడు, తర్వాత ప్రజలకు దేవుని నామానికి అవమానం తెచ్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఇలా ఉండకూడదని లేఖనాలు మనకి జ్ఞాపకం. చివరిగా మరో మాట చూసుకుని మన బాలలో పాల్పొందాం. నెహెమ్యా గ్రంథం, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం. నేను నా వంటి వాడును పారిపోవచ్చునా? ఎంతవాడినైనా నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని. ఇక్కడైతే ముగ్గురు వ్యక్తులు మనం చూసినాము. మనం ఇంతవరకు మొదటి వ్యక్తి యోనా, రెండవ వ్యక్తి అబ్రహాము, మూడో వ్యక్తి అహరోను. వారు దేవుని యొక్క అధికారానికి లోబడి ఉండలేదు, ప్రభువుకి హృదయంలో చోటు ఉన్నట్టు మనం చూడట్లేదు. కానీ ఇక్కడ నాలుగో వ్యక్తి ఉన్నాడే, దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు, దేవునికి ఆయన అధికారానికి ఒప్పుకుంటున్నాడు. 11వ వచనంలో నేను నా వంటి వాడు పారిపోవచ్చున. ఒక మనుషుడు ఇక్కడ రాంగ్ గైడెన్స్ ఇస్తున్నాడు. 10వ వచనంలో అటు తర్వాత మెహేతబేలునకు పుట్టిన దెలాయా కుమారుడైన షెమాయి యొక్క ఇంటికి వచ్చితిని. అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడిను. అతడు రాత్రికాలమందు నిన్ను షెమాయా యొక్క ఇంటికి వచ్చితిని. ఎవరు? నెహెమ్యా షెమాయా యొక్క ఇంటికి వచ్చినాడు. అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడిను. అతడు రాత్రికాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చేదరు గనుక దేవుని మందిర గర్భాలయం లోపలికి మనం పోయి తలుపులు వేసుకునేది రండని చెప్పగా అది సలహా ఇచ్చాడు. ఈ మనుషుడు షెమయా అనే మనుషుడు నెహెమ్యాకి, నెహెమ్యా బందీగా చెరలో ఉన్న బబులోనులో ఉన్న ఈ యొక్క దేవుని దాసుడు, అధికారిగా పిలబడుతున్న ఈ దేవుని యొక్క దాసుడు ఒకానొక రోజున దేవుని యొక్క ఆజ్ఞ మేరకు బబులోను నుంచి ఇశ్రాయేలు యొక్క దేశంలోకి వచ్చినాడు. ప్రాకారమును యెరూషలేము పట్టణం చుట్టూ ప్రాకారం కట్టే పని దేవుడు అప్పగించాడు. బహుగా ప్రయాసపడి ప్రాకారం కడుతున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, 4వ వచనం 19వ వచనంలో 4:19 అక్కడే నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితో ఇట్లాంటివి పని మిక్కిలి గొప్పది, మనము గోడ మీద ఒకరికొకరికి చాలా ఎడముగా ఉన్నాము. కాబట్టి ఈ దేవుని యొక్క పర్మిషన్లో భారం కలిగి రోషం కలిగిన వ్యక్తిగా ఉన్న ఈ నెహెమ్యా పలు శోధనలు గుండా, కష్టాలు గుండా వెళుతున్నప్పటికీ వెలుపల, అంటే ఇశ్రాయేలుకి వెలుపల టోబియా సంబరుకు అనేవాడు ఆ యొక్క బబులోను దేశం ప్రతినిధుల ద్వారా అనేకమైన పోరాటాలు గుండా వెళుతున్నారు. భయం పుట్టులో చేతులు, శత్రువు ఏ విధంగా దాడి చేయొచ్చు గోడ కట్టేవారి మీద అనుకొని వాళ్ళ యొక్క గుప్పెట్టులో వాళ్ళ యొక్క ప్రాణాన్ని పెట్టుకుని
ఒక చేతితో ఖడ్గం పట్టుకుంటున్నారు, ఒక చేతితో గోడను కడుతున్నారు. అలాంటి పని మిక్కిలి గొప్పదైన పని చేస్తున్న ఈ నెహెమ్యా భయాలు గుండా బాధలు గుండా వెళుతున్నప్పుడు ఒకనొక మనుషుడు ఇతనికి సహాయించాడు. మనం దాపుకుందామయ్యా, ఆ సంబరటు టూబియా అనేవాడు ఎప్పుడైనా మనకు హాని చేయొచ్చు, కాబట్టి రాత్రి కాలం నేను చంపుటకు వారు వచ్చేదారు. 10వ వచనం, కనుక దేవుని మందిర గర్భాలయం నీవు నేనేం చేద్దామంటే దేవుని మందిర గర్భాలలోకి మనము పోయి తలుపులు వేసుకునేదాము రండి. అంటే ఇతను దేవుని పనిని మానివేసినాడు. దేవుని నామానికి అవమానం కలిగించడానికి ఎత్తుగడది. ఒకటి సమయ అనేవాడు, రెండోది శనబలటు టోబియా అనేవాడు. శత్రువు యొక్క పన్నాగం అది. ఆసత్యం ఎగిన ఈ యొక్క నెహెమ్యా, దేవుని అధికారానికి లోబడే ఈ యొక్క నెహెమ్యా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్న ఈ నెహెమ్యా ఏమంటాడంటే 11వ వచనంలో, నా వంటి వాడు పారిపోవచ్చును, అనేకులకు మార్గదర్శకంగా ఉండవలసిన వాడు, దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉన్నాను నేను. ఈ గోడ కట్టే విషయంలో ఆ భారం అంతా నా మీద మోపడింది. కాబట్టి నా వంటి వాడు శ్రమ దగ్గర, ఇరుకు దగ్గర, వ్యాధి బాధల దగ్గర దేవుని పిల్లలైన మనము ఉన్నప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు దాన్ని ఎదిరించాలి తప్ప వాటికి లోబడకూడదు అనేది నెహెమ్యా జీవితం మనకు పాఠం నేర్పుతుంది. ప్రాణం పోయినా పర్వాలేదు, నేను దేవుని కొరకు ప్రభుకు నిండుగా హృదయాన్ని అప్పగించిన నెహెమ్యాలో మనం జీవించాలి తప్ప యోనా వలె ఉండకూడదు, అబ్రహాము వలె ఉండకూడదు. అబ్రహాము యోగ్యుడే, యోనా యోగ్యుడే, అహరోను కూడా యోగ్యుడే, వాళ్ళంతా శ్రేష్ఠులు, భక్తులు. కానీ ఆయా సమయాలలో బలహీనమైన శరీరంలో ఉండి మనుష్య రీతిగా ప్రవర్తించారు. తద్వారా వారికి మేలు కలగలేదు కదా, కీడు కలిగింది. ఆయన దేవుడు తప్పిస్తున్నాడు, అది వేరే సంగతి. దేవుడు తప్పిస్తున్నాడు. కాబట్టి మానవును బలహీనుడు కాకుండా దేవుడు శత్రువుని, ఆ దుష్టుని క్రియలను, పన్నాగాలను ఎదిరించే వ్యక్తులుగా ఉండాలని లేఖనాలు జ్ఞాపకం చేస్తుంది. బాగా సహోదరు